మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామంలో ఉన్నాం. కాశ్మీర్ కొండల నుంచి, మంచు కొండల నుంచి ఒక జవాన్ అయితే 19 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ పదవిలో కొనసాగారు. అవల్దారిగా కొనసాగి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి స్వగ్రామానికి అయితే వచ్చారు. దాదాపు సాధారణంగా కొన్ని వందల మంది సాదర స్వాగతం అయితే పలికారు. మనతో పాటు జవాన్ అయితే ఉన్నారు. మరిన్ని వివరాలు జవాన్ అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అనుభూతి? 19 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశారు కదా. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత మంచి గొప్ప అవకాశం రావడం, దేశం కోసం ఈ సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇక్కడ ఇంతకుముందు వెళ్ళే కంటే ముందు కూడా ఇక్కడ నుండి RSS ద్వారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా నాకు చాలాగా ఏంటంటే మై ఫిజికల్ ఫిట్నెస్, దానికోసం మనం మానసికంగా బలంగా ఉండడం మాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నేర్పించడం జరిగింది. దాంతోపాటు దేశభక్తి ఎలా ఉండాలి అదంతా నేర్పించడంతోనే నేను ఈరోజు ఆర్మీలో సేవ చేయగలిగాను. దాంతోపాటు ఇక్కడ ట్రైనింగ్ చాలా ఉంటుంది. రోజు మార్నింగ్ శాఖ నడిపిస్తారు. దాంతోపాటు నా శారీరక దారుఢ్యం బాగా జరిగి నేను ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అంటే కొద్ది మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్తున్నారు. అంటే చాలా మంది మీతో పాటు, అంటే మీ వెనకాల చాలా మంది వచ్చారు ఆర్మీలో కూడా, అంటే త్రివిధ దళాల్లో కూడా పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది. అవునవును, నేను మొదట వెళ్ళినప్పుడు రాజారాంలో మొట్టమొదటి వ్యక్తిని. ఆ తర్వాత ఒక దాదాపు 10 years తర్వాత నేను వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మా పిల్లల్ని అందరినీ కలవడం, శాఖ ద్వారా ఎక్కువ రాజారాంలో ఏంటంటే ఒక ప్రాథమిక శిక్ష వరకు చేసినటువంటి స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు. అందులో నుండి ఈరోజు ఒక 10 మంది స్వయం సేవకుల ద్వారానే ఈరోజు ఆర్మీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇంతకుముందు వచ్చినటువంటి స్వయం సేవకులే. మాకందరికీ ఆదర్శం కూడా శాఖ ద్వారా మాకు ఒక ప్రేరణ దొరికింది. దాని ద్వారానే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఎక్కడెక్కడ పనిచేశారు మీరు 19? నేను మొదట పంజాబ్లో చేశాను, పఠాన్కోట్లో. ఆ తర్వాత చైనా బార్డర్కి వెళ్ళాను, అరుణాచల్ ప్రదేశ్. ఆ తర్వాత గుజరాత్లో కచ్ భుజ్లో చేశాను. ఆ తర్వాత NSGలో చేశాను, బ్లాక్ క్యాట్ కమాండోగా ఒక 3 సంవత్సరాలు. ఆ తర్వాత కాశ్మీర్లో బారాముల్లా అని చాలా డేంజరస్ ప్లేస్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ మంచు కొండలలో, -డిగ్రీలలో, గ్లేషియర్లో. ఆ తర్వాత మథురాలో చేశాను, 7001 EME బెటాలియన్ చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ శ్రీనగర్ నుంచి ఇక్కడికి రిటైర్మెంట్గా వచ్చాను. NSG కమాండో అంటేనే బాగా కఠిన నిబంధనలు ఉంటాయి కదా. మీరు ఎట్లా NSGలో ఎటువంటి వాళ్ళకు మీరు ప్రోటోకాల్ చేస్తారు? NSG అంటే అది ఒక 3 years మాత్రమే ఫిట్నెస్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటే వాలంటరీ అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఒక 3 years కోసం మనకు ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు. అది ఎట్లా అంటే చాలా దారుణంగా ఉంటుంది ట్రైనింగ్. అంటే ప్రతిదీ కూడా తట్టుకోవడానికి, అంటే ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎలా అయినా మనం తట్టుకోవడానికి, ఉండడానికి, మానసికంగా శారీరకంగా దారుఢ్యంగా ఉండడానికి అక్కడ మనకు మెలకువలు నేర్పిస్తారు. శారీరకంగా ఉండడానికి, ఆ తర్వాత మానసికంగా ఉండడానికి మానసిక క్లాసులు కూడా అక్కడ రోజు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్, దాంతోపాటు మన ఫైరింగ్, ఇవన్నీ కూడా, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా చాలా ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాతనే అక్కడ కమాండోగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళని మాత్రమే 3 years కోసం అక్కడ ఉంచుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఆర్మీలో కానీ, త్రివిధ దళాల్లో కానీ, ఇటు డిఫెన్స్ సంబంధించి కానీ, ఎటువంటి మీరు పారామిలిటరీ ఫోర్సెస్ లో జాయిన్ కావాలనుకున్న యువతకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? మెసేజ్ ఏంటంటే మనం దేశ సేవ చేయడానికి ఒక చాలా గొప్ప అవకాశం. ఇప్పుడు ఉన్నటువంటి అగ్నివీర్ కూడా చాలా గొప్ప అవకాశం మనకు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే 4 years కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఈ 4 years మనం అక్కడ ఉంటే, ఈ 4 years మన ట్రైనింగ్ పీరియడ్ లోనే ముగిసిపోద్ది. మనం బయటకు వచ్చేసి మంచి స్కిల్స్ తో మనం ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే పేమెంట్ తో కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఫిజికల్ దాని ద్వారా కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి చాలా టెక్నికల్ గా మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ టెక్నికల్ తో మనం బయట వచ్చి కూడా మనం సెట్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. చాలా మంది అగ్నిపథ్కు సంబంధించి చాలా మందిలో సందిగ్ధత నెలకొంది. అంటే 4 సంవత్సరాల్లో మేము ఏం చేస్తామని మీరేం మెసేజ్ ఇస్తారు? మనం మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి యువత, అంటే ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా యువత ముఖ్యంగా పెడదారి పడుతుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ముఖ్యంగా ఆర్మీలో జాయిన్ అవుతారో, టెక్నికల్ అయితే ఇంకొక 23 సంవత్సరాలకు ఇంకో 2 సంవత్సరాల అవకాశం ఉంటుంది. ఎవరైతే దీనిలో వెళ్తారో పెడదారి పట్టకుండా ఉండి గ్రామంలోకి వచ్చి గ్రామంలో యువతను కూడా ఇంకా ముందు వాళ్ళని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్మీలో ఏంటంటే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయి. దీంతో పాటు మనంతో పాటు ఇంకొక 20-30 మందిని మనం సెట్ చేయగలుగుతాం. ఎవరైతే వెళ్ళిన వాళ్ళు, అక్కడ సెట్ అయిన వాళ్ళు ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని, దేశాన్ని అభివృద్ధి పథాల్లో నడపడానికి ఇది ఒక గొప్ప మంచి అగ్నిపథ్, మంచి కార్యక్రమం.
ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత పనిచేసి వచ్చిన తర్వాత స్వగ్రామానికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు బంధువులు ఏమనుకుంటారు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చాలా ఏంటంటే ఇది చాలా మాకు నిన్న కూడా అక్కడ చాలా పార్టీస్ జరుగుతాయి, అక్కడ కూడా ఈ విషయం చెప్తారు. ఆర్మీకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడ నుంచి రిటైర్మెంట్ అయిపోయి రావడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఇట్లాంటి అవకాశం అదృష్టం దొరకదు. ఎందుకంటే చాలా మంది దేశమాత పాదాల వద్దనే తన జీవితాన్ని అంకితం చేసి స్వర్గస్థులైన వారు చాలా మంది ఉన్నారు. మా క్లాస్మేట్లు, మా కోర్స్ మేట్లు చాలా మంది ఎవరైతే మాకు ఈ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళు చాలా మంది ఇక్కడ దాకా రాలేకపోయినారు. దానికోసం వాళ్ళకు కూడా నేను సల్యూట్ చేస్తాను. వాళ్ళు అంతా కష్టపడ్డారు, ప్లస్ వాళ్ళతో పాటు మేము కూడా చేసినాం కాబట్టి ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఇక్కడికి రాగలిగినాం. ఇక్కడ నుంచి అంటే మీరు పదవి విరమణ పొందిన తర్వాత ఇక్కడ నుంచి ఏ సర్వీస్ చేయాలనుకుంటారు? సేవ చేయాలనుకుంటారు, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కోటలో జాబ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే సేవ చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడైతే అట్లాంటి ఆలోచన లేదు, ఏదైనా సేవ చేయాలనే ఆలోచన ఉంది. గ్రామం కోసం కానీ ఇంకా ముందు ఇంకేమైనా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనాలని నా ఆలోచన, నా ఆశయం కూడా. మనతో పాటు జవాన్ మిత్రులు అయితే ఒకరు ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే జవాన్ మిత్రులు అడిగి తెలుసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది మీ మిత్రుడు దేశ సేవ చేస్తున్నందుకు? చాలా సంతోషంగా ఉంది. అంత హ్యాపీగా రిటైర్మెంట్ చేసుకుని రావడం మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మా మామ ఇక్కడికి రావడం మేము చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఒక 100 మందిని తయారు చేసే కెపాసిటీ మా మామలో ఉంది. ఇప్పటికీ చాలా మందిని మోటివేట్ చేస్తూ ఎన్నో రంగాలలో కానిస్టేబుల్ కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ చాలా మంది మా రాజారం విలేజ్ నుంచి చాలా మంది మూవ్ అయ్యారు. సో ఇక ముందు కూడా ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలా మంది మా విలేజ్ నుంచి వెళ్ళారు, ఇంకా కూడా వెళ్తారు. వాళ్ళందరికీ సపోర్టెడ్ గా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి రీజన్ కూడా మా ఇన్స్పిరేషన్ మా మామగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు చేశారు కదా, మీ మధ్యలో లేరు కదా, ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆయన అక్కడ సేవ చేసి రావడం ఇంత చెప్పలేని ఆనందం. దేశానికి సేవ చేసేందుకు మీ ఇంట్లో నుంచి పంపించారు, తిరిగి వచ్చారు, మీకు ఎట్లా అనుభూతి ఎట్లా అనిపిస్తుంది? అంటే అనుభూతి అంటే మేము ఆయన ఇక్కడ లేకుండా చాలా కష్టాలు పడ్డాం, ఆయన అక్కడ సేవ చేస్తున్న కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపించి చాలా ఆనందంగా ఉందండి. అమ్మ 19 సంవత్సరాలు సేవ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం. సేవ చేయడానికి మీ కొడుకును దేశం కోసం పంపించారు. సంతోషమే. నీకు చెప్పు, డాడీ వచ్చింది కదా, 19 సంవత్సరాలు మీ అల్లుడు ఆర్మీలో ఉన్నారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని రోజులు లేకపోవడం? మా అమ్మాయికి ఇచ్చకంటే ముందే ఆయన జాబ్ చేస్తున్నారు, కానీ మేము భయపడ్డాం ఆర్మీ అంటే. అప్పుడు మా అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు భయపడ్డాం, తర్వాత సంతోషం అనిపించింది. దేశ సేవకి వెళ్ళిండు కదా, పర్లేదని అనుకున్నాం. 2 ఏళ్ల కింద జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం మేము చూడ, అమర్నాథ్ కు. కానీ అప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే, మా అల్లుని వంటలను చూస్తే ఏడ్చుకుంటూ వచ్చినాం. రాంగా చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు, అబ్బా వీళ్ళ జీవితం మీద మనం అక్కడ ఉంటే వీళ్ళు ఇంత కష్టపడుతుర్రా, ఏ తల్లి అన్న బిడ్డలో పుట్టకొక్కళ్ళు పొలాలల్లా అక్కడ ఇక్కడ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడనే మాకు కనిపిస్తుంటే మేము జర్నీ చేసి రాగా ఏడ్చుకుంటూనే వచ్చినాం. అసలు పెళ్లి చేసినప్పుడు భయం అనిపించిందా? భయం అనిపించింది. కొంతమంది ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, అంత వాళ్ళకి ఎట్లా భయం అనిపించింది. ఫస్ట్ లా పిల్లలు ఇస్తలేరు అంటే ఇక వాళ్ళ అదృష్టం, అది ఇది మా అదృష్టం. ఎట్లా చెప్తారు వాళ్ళకి? ఎట్లా చెప్పుడు అంటే, అయ్యా మరి మీరు బాడగ మీద చేస్తారా ఆఫీసులో అని అడిగినాం. ఆయన ఎప్పుడైనా చెప్పిండు, ఎట్లయినా మంచిగా మన అదృష్టం మంచిగా ఉండాలి, దేశ సేవకైనా మాకు సంతోషమే కదా. అలా మామేశ్వర జాబ్ చేస్తారు. మాకేందంటే నాకు ఒక కొడుకు, 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి నేనకి ఇచ్చిన, నాకు ఇంటికి పెద్ద కొడుకు లాగా ఆయన దేశ సేవ చేసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము అందరం మా కుటుంబం తరఫున అందరం గర్వపడుతున్నాం. ఆయన ఎంత శ్రమ ఫలించిందంటే అది మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం. 2 ఏళ్ళు అంటే మీరు కాశ్మీర్ లో చూసినా అంటారు, అంటే ఎటువంటి సర్వీస్ అంటే మంచు కొండలు. మేము అదేంటిది మన అమర్నాథ్ వెళ్ళాము. అమర్నాథ్ వెళ్ళినప్పుడు అన్న నుంచి రాంగా పొంగ గాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బండకాడ, ఒక్కొక్కళ్ళు ఒక పొలాలల్లా, ఒక్కొక్కళ్ళు ఇక ఆ సిచ్యువేషన్ అంటే ఇక 1 నెల రోజులు నా మైండ్లోకి వెళ్ళి పోలేదు. అది ఏడుపు ఆవుడు లేదు. ఇక ఒక్కొక్క తల్లి బిడ్డలు ఇట్లా గుట్టలకుంటూ వచ్చి వాళ్ళకి ఏమన్నా అయితే అసలు వాళ్ళకి దిక్కేవారు అన్న ఆలోచన పోలేదు కొన్ని రోజుల దాకా. కానీ మాకేందంటే నాకు ఇంటికి పెద్ద కొడుకు లాగా మాకు కుడి భుజం, మాకు అన్ని రకాల ఆయనే ఇట్లా తిరిగి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషం. ఆర్ఎస్ఎస్ స్వయం సేవ కార్యకర్తగా ఉండి 19 సంవత్సరాల క్రితం ఆర్మీలో ఉద్యోగం సాధించి దాదాపు 19 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ పదవీ కాలం పూర్తి చేసుకొని ఇప్పుడు స్వగ్రామానికైతే, రాజారం స్వగ్రామానికైతే ఆర్వీ జవాన్ చేరుకోవడం జరిగింది. దాదాపు ఆర్ఎస్ఎస్ భావాలతో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈయన చూసి ఇన్స్పైర్ అయి ఆర్మీలోకి, త్రివిధ దళాల్లోకి, పారామిలిటరీ ఫోర్సుల్లోకి వెళ్ళడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మనతో పాటు ధర్మపురికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మరిన్ని వివరాలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏదైతే ఉందో అది జహా కమ్ వహా హమ్
అంటే ఎక్కడ ఏదైతే తక్కువ ఉందో అక్కడ మేము ఉంటామని చెప్పేసి నినాదంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సమాజంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఒక దేశానికి రక్షణ అవసరం ఉంది కాబట్టి ఆ రక్షణ సమయంలో దేశానికి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్వయం సేవకులది. కాబట్టి ఆ స్వయం సేవకత్వాన్ని మనం పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీరు స్వయం సేవకగా నిబద్ధతతో పనిచేయండి, లేదంటే ఆర్మీలో పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని చెప్తూ చాలా మంది యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతూ మొదటి నుంచి సంఘ కార్యక్రమాలు ఏదైతే శాఖ కార్యక్రమం ఉంటుందో ఒక గంట సేపు కార్యక్రమం, ఆ గంట కార్యక్రమంలో అనేక రకాల శారీరక అంశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి సూర్య నమస్కారాలు నేర్పించడం, కర్తృత్వము, నేతృత్వము, సమాజంలో ఏ విధంగా నిలబడాలి, సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి అనేక రకాల విషయాల్ని సామాన్య స్వయం సేవకు నుంచి అత్యున్నత బాధ్యతలో ఉండే ప్రతి స్వయం సేవకు దాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఒక స్వయం సేవకు ఉన్నతమైనటువంటి పదవిలో ఒక హవల్దార్ పోస్టు వరకు చేరుకోవడం జరిగింది. అంటే ఒక సామాన్యమైనటువంటి స్వయం సేవకుగా ప్రారంభించిన తన జీవితాన్ని మిలిటరీలో అత్యుత్తమైనటువంటి ఒక హవల్దార్ వరకు తను ఎదిగినటువంటి మన నేరెళ్ళ తిరుపతి మనకు ప్రత్యక్షంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. సహజంగా నేర్పేటువంటి అంశమే, దీంట్లో వేరే ప్రత్యేకమైనది ఏం లేదు. అంటే సంఘ స్వయం సేవకులందరూ సహజంగా ఇదే విధానాన్ని, ఇదే వ్యక్తిత్వాన్ని, ఇదే నిజాయితీని, ఇదే నిబద్ధతని ప్రదర్శిస్తూ సమాజంలో అనేక రకాల విషయాలు, అంటే ఒక స్వయం సేవకత్వం అనేది మిలిటరీతో కాకుండా దేశంలో ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ రైలు ప్రమాదం జరిగినా, లేకుంటే ఎక్కడ భూకంపాలు వచ్చినా, ఎక్కడ దివిసీమలో ఉప్పెన వచ్చినా స్వయం సేవకులు మేము ఉన్నాం అంటూ మొదటి అడుగు వేస్తూ అక్కడ సేవా కార్యక్రమాలను చేస్తూ అక్కడ ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందులు తొలగిస్తూ సమాజంలో అంటే ప్రజలందరూ, అంటే మనుషులందరూ ఒకటి అనే ఒక నినాదంతో సామాజిక సమరసతని, అంటే మన మధ్యలో అంతరాలు లేని సమాజాన్ని నిర్మించేదాని కొరకు సంఘం గత 99 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. 1925లో ప్రారంభమైనటువంటి సంఘం నేటితో 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది 100వ సంవత్సరాలకు పూర్తి చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా సమాజంలోని చాలా మంది యువకులకి నేను చెప్పేటువంటి సూచన ఒకటే, మీరు వీలైనంత వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులుగా చేరండి. ఒకవేళ అట్లా వీలు కాకపోతే మీరు మిలిటరీలో చేరండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. మనతో పాటు RSS సంబంధించి, విశ్వ హిందూ పరిషత్ సంబంధించి నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. ఎట్లా అనిపిస్తుంది జవాన్ 19 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆర్మీలో పనిచేస్తారు కదా? మా యొక్క ఈ 99 సంవత్సరాల RSS చరిత్ర లోపల తిరుపతి లాంటి అనేక మంది యువకులు దేశ సేవే పరమావధిగా, అట్లాగే మిలిటరీలకు వెళ్ళడం అంటే ఏదో వృత్తి కోసము, తన యొక్క కుటుంబ పోషణ కోసము అనే చాలా మంది ఉద్యోగరీత్యా పోయిన వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ శరీరాన్నే ఒక అస్త్రంగా మిలిటరీలో చేరడం అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టే మిలిటరీలకు పోవడం, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియనటువంటి జీవితాన్ని దేశం కోసం అంకితం చేయడానికి పోయేటువంటిదే ఈ యొక్క జవాను కర్తృత్వం. మనం అనేక మందిని చూస్తాం, ఇవాళ వెళ్తున్నాడంటే మళ్ళీ వచ్చే వరకు నమ్మకలేదు. ఒక జవాన్ చెప్పాడట, రోజు ATMలో ₹1 తీస్తున్నాడట ఆయన అక్కడ ఉన్న చోట. ఏందా నువ్వు రోజు ₹1 తీస్తున్నాను అడిగితే, నేను ఉత్తరాలు రాయరాదు, ఫోన్లు చేయరాదు, నేను అంత నిషేధిత ప్రాంతంలో ఉన్నా, ATMలో నుంచి ₹1 పంపిస్తే నేను ఇంకా బ్రతికున్నానని మా వాళ్ళకి ఇంటిమేషన్ అవుతుంది అని ఆ యొక్క జవాన్ చెప్పినప్పుడు ఆయన యొక్క ఆలోచన చూస్తుంటే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి మహనీయులు వాళ్ళు ఎంతో మంది కష్టపడి దేశం సురక్షితంగా ఉంది. అట్లాగే RSSలో చేరే వ్యక్తిని ఒకసారి దాని యొక్క చీఫ్ని అడిగారు, RSSలోకి వస్తే ఏమొస్తుంది అని అడిగాడు. RSSలోకి వస్తే ఏమీ రాదు, RSSలోకి పోయిన వ్యక్తి ఏమన్నా ఉంటే ఆయనది గుంజుకుంటుంది. RSS ఏమన్నా ఇవ్వడానికే పోవాలి తప్ప అక్కడ నుంచి ఏదో వస్తుంది అనుకునే వాళ్ళు RSSలోకి రావద్దు. తన యొక్క జీవితంలో తన యొక్క సంపాదన, తన యొక్క కష్టము, తన యొక్క డబ్బు అన్ని కూడా తన ద్వారా దేశానికి అర్పించడానికి పోవాలి తప్ప తన సంఘం నుంచో దేశం నుంచో ఎవరు తీసుకోవడానికి ఎవరు కూడా RSSలో చేరొద్దు. అంటే అంత నిబద్ధత ఉంటేనే RSSలోకి రావాలి. RSSలో పోయిన వ్యక్తి సమాజంలో అనేక సంస్థలలో తన యొక్క దేశభక్తియుతమైనటువంటి జీవితం ద్వారా సమాజ సేవ చేయాలని సంఘం చెప్తుంది. అందులో మనకు ప్రత్యక్ష నిదర్శనం మనకు ఈ యొక్క జవానుమైనటువంటి తిరుపతి తన యొక్క నిబద్ధత ద్వారా ఈ గ్రామంలో అనేక మందిని మిలిటరీలోకి పోయే విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యిండు తిరుపతి. అట్లాంటి వారిని సంఘం ద్వారా ఒక వ్యక్తి దేశ సేవ కోసం పోయినటువంటి సందర్భాన్ని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అట్లాంటి స్వయం సేవకులనే సంఘం అందిస్తుందని చెప్పి ఇప్పుడున్న అంటే యువ RSS కార్యకర్తలకు ఎటువంటి అంటే మీరు మెసేజ్ ఇస్తారా? అంటే పోవడానికి మళ్ళీ ఆర్మీలో ఇప్పుడున్న అగ్నిపథ్ పెట్టారు కదా, ఒక్క సంఘంలో ఉన్నటువంటి స్వయం సేవకులు అందరికీ కూడా సంఘం ఒకటే చెబుతుంది, నీకు
దేశంలోని ఏ రంగంలో నీకు నిష్ణాతులు ఉండి దేశ సేవ చేయడానికి అవకాశం ఉంటుందో నీకు నచ్చిన రంగంలో పోవని చెప్తుంది. అట్లాగే ఈ దేశ సేవ కోసం మిలిటరీలో పోవడం అనేటువంటిది సర్వసాధారణం. అనేక మందికి సంఘం చెప్తూనే ఉంటుంది. దానికి ప్రిపేర్గా సంఘ శాఖలో వీళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటాం. ఈ క్రమశిక్షణకు సంబంధించింది, డ్రిల్కి సంబంధించింది, మిలిటరీలో ఏ విధంగా ఇది ఉంటుందో అంతకంటే ఎక్కువ కఠినమైనటువంటి శిక్షణ సంఘ శాఖలో ఉంటుంది. అది నిత్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడికి పోయినటువంటి వ్యక్తులు వాళ్ళు పోవడమే తర్వాయి తప్పకుండా సెలెక్షన్ అవుతారు. వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ బిఫోరే ప్రిపరేషన్ ఉంటుంది, అలవాటు ఉంటుంది. కాబట్టి మిలిటరీలో సులభంగా సెలెక్ట్ అవుతారు వాళ్ళు. ఆ విధంగా అనేక వేల మంది ఈ యొక్క మిలిటరీలో చేరినటువంటి స్వయం సేవకులు ఉంటారు. అది సంఘం ఇన్స్పిరేషన్. ఇది ఆర్ఎస్ఎస్ అంటేనే స్వయం సేవక్ అంటే సేవ. సేవ అనే దానికి ఇక్కడ అర్థం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చెప్పేది కూడా అదే. సేవ అంటే ఇవ్వడమే, తీసుకోవడం ఉన్నది. అంటే మనం సమాజం లోపల ఏ రకంగా వీలైతే ఆ రకంగా సేవ చేయడం. అంటే ఇది దేశ సేవ. దేశ సేవకు మించింది ఏం లేదు. అట్లాంటి తిరుపతి గారు చిన్న ఏజ్ లోపల దేశానికి సేవ చేసి ఈ రకంగా రిటైర్డ్ అయ్యి వారి ద్వారా ఈ గ్రామానికి కూడా ఇన్స్పిరేషన్ చెందితే యువత లోపల అంటే ఇదే కాదు, ఒక సేవ చేయడానికి అనేక రంగాలు ఉన్నాయి. అనేక రంగాలను ఎలా సేవ చేయాలి అనే విధానాన్ని నేర్పేదే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణతో కూడిన తిరుపతి మనకి ఇక్కడ ఆ నిదర్శనాన్ని మన యువత దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనేది నా విజ్ఞాపన. ఆర్మీ జవాన్ తిరుపతి సోదరుడు అయితే మనతో ఉన్నాడు. సోదరుని అడిగి తెలుసు ఎట్లా అనిపిస్తుంది సోదరుడు ఇక్కడికి రావడం? చాలా గర్వంగా ఉంది. చాలా అంటే మేము ఒక 15 years 16 years ఇప్పుడు ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు అయిపోయింది. సో 2002 2003 ఆ టైంలో మేము కలిసి చాలా అంటే బాలేమని ఒకేసారి మాకు గిర్రను తిరిగినట్టు అనిపించింది. చూస్తే మేమందరం దుబాయ్ గల్ఫ్ అటు ఇటు. సో ఇంకా మా సోదరుడు వచ్చేసి ఇక్కడికి వెళ్ళాడు, ఆర్మీకి వెళ్ళినాడు. సో ఇప్పుడు ఎన్ఎస్జీ కమాండో బ్లాక్ కమాండోగా తిరిగి రిటైర్ అయ్యి రావడం చాలా గర్వంగా ఉంది. అంటే ఎట్లా అంటే మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు, అంబేద్కర్ భావాలు, సొసైటీ పట్ల ఏదో ఒక సేవ చేయాలని కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసేది మేము కలిసి. ఇప్పుడు గ్రామంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారా? అందరూ ఉన్నారు చాలా మంది. బట్ కొంతమంది ఎట్లా అంటే అక్కడిక్కడ ఉపాధి కోసం దానికి దీనికి వెళ్ళడం వల్ల కొంచెం స్ప్లిట్ అనేది వచ్చింది. బట్ ఎవరికి వారు భావాలు అయితే లోపల నుంచి ఎక్కడ బయటకు వెళ్ళలేదు. ఎక్కడ ఉన్నా కానీ సో అంటే నేను ఒకటి గర్వంగా చెప్పగలుగుతా, నేను దుబాయ్లో ఉంటా. సో దుబాయ్లో ఆర్గనైజేషన్ పేరు వేరే ఉంటుంది. సో మేము ఆర్ఎస్ఎస్ అక్కడ చెప్పుకోనికి ఉండదు, ఎందుకంటే గల్ఫ్ కంట్రీ కాబట్టి. బట్ అక్కడ మేము చాలా పాజిటివ్గా డిఫరెంట్ వేలో ఫ్రెండ్స్ యూత్ ఆఫ్ ఇండియా అని ఇంకా డిఫరెంట్ నేమ్స్తో మేము ఆర్గనైజ్ చేస్తాం అక్కడ. సో అట్లా చాలా గర్వంగా ఉంది. అండ్ ఇప్పుడున్న యువతకి పర్ఫెక్ట్ ఇన్స్పిరేషన్ పర్సన్. సో అందరూ స్పోర్టివ్గా తీసుకొని ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్, హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా మంచి అనుభూతి పొందుతున్నాము. మా ఊరు నుంచి మొట్టమొదటి వ్యక్తిగా తిరుపతి ఆర్మీకి సెలెక్ట్ అవ్వడం గొప్ప విషయం. అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు ఎవరు మా ఊరు నుంచి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కరు కూడా లేకుండే. మొట్టమొదటిసారిగా ఇతను సెలెక్ట్ అయిన తర్వాత ఇతని ఆధ్వర్యంలో ఒక 10 నుంచి 15 మంది ఇంప్రెషన్గా తీసుకొని చాలా మందికి సజెషన్లు ఇచ్చాడు. చాలా మంది సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ తర్వాత ఇక వగేరా అంటే ఆర్మీ విభాగాలలో రకరకాల డిపార్ట్మెంట్ల పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది జాబులు సంపాదించారు. మా ఊరు ఇది కల్లోలిత ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి అంటే యువకులు గ్రామం కాబట్టి భయపడలేదు అంటే మావోయిస్టులు కానీ అది. అప్పుడు మేము కొంచెం చిన్నపిల్లలం, అంటే మాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి వెళ్ళి కొంచెం భయం ఉండే. 20 సంవత్సరాల నుంచి భయం అనేది లేదు. ఇప్పుడైతే పర్వాలేదు. మా ఊరు నుంచి చాలా మా ధర్మపురి మండలంలో ఫస్ట్ నుంచి అన్ని విలేజ్ల కంటే మా విలేజ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ లో కానీ ఫస్ట్ ముందున్నారు. మన మండల్లో ఏ విలేజ్ నుంచి కూడా ఎంతమంది లేరు. తిరుపతి దగ్గర ఒక మంచి విషయం ఏంటంటే అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మంచి మనస్తత్వం, మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి. అతని ద్వారా ఊళ్ళో ఇంకా 10-15 మందిని ఒక 2-3 సంవత్సరాలు పంపించాలని నా కోరిక. అతని సజెషన్ తీసుకుంటూ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అతని లోటు ఆర్మీలో తీర్చుతారా మీరు? అంటే ఇప్పుడు పదవి విరమణ పొందిన తర్వాత కొత్త వాళ్ళని పంపిస్తారా? మా ఊరు నుంచి ఒక 20 మందిని పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఊర్లో చాలా మంది యువకులు ఉన్నారు. ప్రతిరోజు ఇంకా నాకు కావాలి నేను పోవాలని చాలా మంది యువకులు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి వస్తారు. పర్ఫెక్ట్లీగా దీనికి ప్రయత్నం చేస్తారు చాలా మంది నాకు తెలిసి.